ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 42 కీర్తన 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేనాయన్ని స్తుతించెదను. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. నీ ప్రాణం చాలా తొందర పెడుతుంది నిన్ను. ఎందుకంటే నీ జీవితంలో కలిగిన ఇరుకు, ఇబ్బంది, శ్రమ, శోధనను బట్టి, నువ్వు అనుభవిస్తున్న బాధలను బట్టి నీ ప్రాణము తొందరపాటు గురవుతున్న పరిస్థితుల్లో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆనాడు కోరాహు కుమారులు కూడా ఇదే పరిస్థితి గుండా వారి జీవితాన్ని కొనసాగించారు. నిజమే, వారు అంతకుముందు ఎంతో గొప్ప ఆత్మీయ ఆనందాన్ని పొందారు. కానీ వారు ఆత్మీయ ఆనందానికి దూరమైపోయిన పరిస్థితుల్లో, శ్రమలలో, సమస్యల్లో, శోధనలో ఉండి శత్రువుల చేత ఒక మాట అనిపించుకుంటున్నారు. మీరు దేవుణ్ణి నమ్మి ఉన్నారు, ఈ కష్టకాల స్థితిలో నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు నీకెందుకు సహాయం చేయడం లేదు అని మాట్లాడుతున్నప్పుడు వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాట, మా జీవితాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకనూ మేము ఆయన్ని విశ్వసిస్తాము, నా ప్రాణమా నేను నా దేవుని యందు నిరీక్షణ ఉంచుతానని వాళ్ళు తమను తాము ధైర్యపరుచుకుంటూ తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకుముందు నీ జీవితంలో ఎంతో గొప్ప ఆనందం, ఎంతో గొప్ప సంతోషం, దేవుడి సన్నిధికి వెళ్ళే అనుభవం, ఎంతో గొప్ప విశ్వాసంతో నింపబడిన అనుభవం, మంచి ప్రార్థన, కానీ ఇవన్నీ ఇప్పుడు నీకు దూరం అయిపోయినాయి. చాలా రకాలైన బాధలు, ఇబ్బందులు నీ జీవితంలో చుట్టుముట్టాయి. నీ ప్రాణం కూడా చాలా తొందరపడుతుంది. అనేక మంది నిన్ను చూసి అంటున్నారు, ప్రభువుని నమ్మటం వల్ల, ప్రభువుని విశ్వసించటం వల్ల, దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల నీ జీవితంలో నీకు కలిగిందేంటి, నువ్వు పొందిందేంటి, నువ్వేం కార్యాన్ని పొందావు, ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అనే మాట నీ హృదయాన్ని చాలా కలవరపెడుతుంది కదా, చాలా బాధ పెడుతుంది కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించాల్సింది, నీవు నిరీక్షణ ఉంచాల్సింది నీ దేవుడి యందు. ఎందుకంటే నీ దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులన్నిటినీ చక్కబెట్టగలిగిన దేవుడు. ప్రాణాన్ని తొందరపడనివ్వద్దు. చెడ్డ నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రాణము నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రాణంతో చెప్పు, నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు, నా కార్యము దేవుడు చేసేంత వరకు నేను నిరీక్షణ ఉంచుతానని నువ్వు ఈరోజు చెప్పు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో తన భక్తులు అనబడిన వారిని విడిచిపెట్టినట్టుగా ఉందా? యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, కానీ దేవుడు యందు నిరీక్షణ ఉంచాడు. యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వలేదా? యోసేపు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. యోసేపు కూడా నిరీక్షణ ఉంచాడు. 13 సంవత్సరాల అనంతరం తన జీవితంలో గొప్ప కార్యం జరిగించలేదా? అనేక మంది భక్తుల జీవితాల్లో ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి. వారు కూడా నీవు అనుభవించినట్టుగానే శ్రమను అనుభవించారు. కానీ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వారి జీవితంలో చేసిన దేవుడే ఈరోజు నీ జీవితంలో చేయడానికి కూడా ఆయన నమ్మకమైన దేవుడై ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ ఉంచు. దేవుడు నీ నిరీక్షణకు ఫలితంగా గొప్ప కార్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా దేవా, నిరీక్షణ కోల్పోయి ప్రాణం తొందర పెడుతూ ప్రభా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న నీ బిడ్డతో ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, కనికరించి తన హృదయాలను ప్రభా మీరు దృఢపరిచిన తండ్రి, వారి జీవితంలో వారి వేదనకు కారణమైన ప్రతి సమస్యలో నుంచి వారిని విడిపించి మీ గొప్ప కృపను వారి కుటుంబాలకు చూపించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. నా తండ్రి, నాయన ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారు, వారి కుటుంబాలు నాయన యేసు నామములో ఆశీర్వదించబడును గాక. నీ ఉన్నతమైన కృప వారికి తోడుగా అనుగ్రహించి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.